ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం 28 నుంచి కొన్ని మాటలు చదువుదాం. 80 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయనన్ను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక ఇందురని చెప్పగా, అతడు ప్రభు కోప్పడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మందికి నాకు కనబడని ఎడల నాశనం చేయనన్ను. అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అని. అప్పుడు ఆయన 20 మందిని బట్టి నాశనం చేయుదుననగా, అతడు ప్రభు కోప్పడని ఎడల నేను ఇంకొక మారు మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయకయుందునన్ను. యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. 27 కూడా చదవండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయ్యున్న నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. చాలు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా 2 చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అనంటే, సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్ళుచున్నటువంటి ప్రభువును తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆ వైపుగా చూచి వెళుతుండగా అబ్రహాముకు సందేహం కలిగి అడిగాడు, నీవు అటు వెళుచున్నారు, కారణం ఏంటి అసలు ఏంటయ్యానంటే, ఎందుకు వచ్చావు నీవు అన్నట్టుగా అడిగితే, నేను చేయబోయే కార్యం అబ్రహాముకు దాచిదనా అని చెప్పి మాట్లాడిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత ఆయన సొదొమ గొమొర్రా వైపు చూస్తూ వెళ్తున్నాడు. అప్పుడైతే అక్కడికి నేను వెళుచున్నాను, వారు పాపము చేశారో లేదో ప్రస్ఫుటంగా చూసి అప్పుడు వారికి శిక్ష విధిస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. అయితే అక్కడ నీతిమంతులుంటే వారిని కూడా పాపులతో పాటు నశింపజేస్తావా ప్రభువా అని మొదలు పెట్టాడు. అక్కడ ఏమన్నాడు మొట్టమొదటి 27లో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను అన్నాడు. అంటే ప్రియులారా, దేవుడు ఏదైనా నిర్ణయం తీసుకొని ఆయన వెళుచున్నప్పుడు ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా మనం ఏం చేయటానికి వీలు లేదు. అందుకు అబ్రహాం ఏమంటున్నాడు ఇక్కడ, తనను తాను పూర్తిగా తగ్గించుకొని నేను ధూళిని నేను బూడిదను అని అన్నాడు. హల్లెలూయా. ఎందుకోసం అన్నాడు ఆ మాట? తను తాను తగ్గించుకోవటంలో అబ్రహాం ఉద్దేశం ఏంటి? దేవుని ఎదుట విధేయులై తగ్గించుకొని తను తాను తగ్గించుకొని దేవుణ్ణి కనపరుస్తూ, ప్రభువా ఆ ప్రదేశంలో ఎంతమంది నీతిమంతులు ఉంటారో, ఆ 40 మంది ఉన్నాయి, 50 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, వాళ్ళందరినీ నువ్వు కాపాడగలిగిన దేవుడవు కనుక వాళ్ళందరినీ రక్షించిన ఆయన అన్నట్లుగా మొరపెట్టే విషయంలో తాను ధూళిగా తాను బూడిదగా చెప్పుకుంటున్నాడు. తాను ధూళిగా తాను బూడిదగా చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరి నిమిత్తమై? ప్రజల నిమిత్తమై. ఎవరి నిమిత్తమై? తన సొంత వారి నిమిత్తమై. ఎవరి నిమిత్తమై? అక్కడ పరిశుద్ధులు ఉన్నారేమో, అక్కడ నీతిమంతులు ఉన్నారేమో, వాళ్ళు నశించిపోకూడదని. హల్లెలూయా. రేపు ఆగస్టు 15 అప్పుడు కూడా నువ్వు దేనికోసం ప్రార్థన చేయాలంటే, ఈ దేశంలో రక్షణ కలగకుండా, రక్షణ లేకుండా ఉన్న ప్రజలందరి కోసము నీవు ప్రార్థించే వ్యక్తి అవ్వాలి. అబ్రహాము లాగా నేను ధూళిని నేను బూడిదని అన్నట్లుగా నీవు దేవుని ఎదుట తగ్గించుకొని ఆ ప్రజలు రక్షించబడటం కోసం నీవు విజ్ఞాపన చేయాలి. డూ యు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ? నీకు ఆ బాధ్యత ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆ రోజు ఆ రోజు ఆగస్టు 15కి వచ్చి ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు. దేశం కోసమే కాదు, ఈ రోజు ప్రతిరోజు నీ దైనందిన జీవితంలో ప్రతిరోజు ఆత్మల రక్షణ కొరకు నీవు ధూళిగా బూడిదగా మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీవు ధూళిగా ఉండాలి. బూడిదగా మారటం అంటే అంత తేలిక?
దేవుని ఎదుట అంతగా తగ్గించుకోవటం అంటే దాని అర్థం ఏంటి? ధూళి, దాన్ని ఎవరో లెక్క చేయరు. బూడిద, దాన్ని అసలే పట్టించుకో. అంటే అవి అంత హీనమైనవో, అంత హీన స్థితికి, అది దిగజారిపోయిన స్థితికి, లేకపోతే తగ్గించుకున్న స్థితికి, నేల మట్టుకు తగ్గించుకున్న స్థితి కంటే ఇంకా ఘోరం. నేను ధూళిని, నేను బూడిదని ప్రభువా, నా యందు ఏమీ లేదు, నేను మాటలాడ తెగించుచున్నాను నీతో. అంటే దేవుని ఎదుట ఉన్న అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు, తెగించి మాట్లాడుతున్నాడు. తెగించి మాట్లాడటం అంటే ఏదైతే అదైంది, ప్రభువు నన్ను శిక్షించినా పర్వాలేదు, అయితే ఈ మాట మాత్రం అడగాల్సిందే దేవుణ్ణి. ప్రభువా, అక్కడ 50 మంది నీతిమంతులుంటే నువ్వు కాపాడతావా? ఆ పాపులతో పాటు నీతిమంతులను నశింపజేస్తావా? వద్దు అయ్యా అని విజ్ఞాపన చేస్తున్నాడు అబ్రహాం. అక్కడ దేవుని స్తోత్రం. ప్రజలు నశించిపోవటము అబ్రహాముకి ఇష్టం లేదు. అలాగని దేవుడు కూడా నీతిమంతులతో పాపులు కలిపి మొత్తాన్ని నాశనం చేస్తాడా? చేయడు. యాస్టిస్గా ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. పరిశుద్ధులు ఉన్నారు, పాపులు ఉన్నారు. పాపులు కూడా రక్షించబడటానికి, అనీతిమంతులు కూడా రక్షించబడటానికి నీవు ఇప్పుడు అబ్రహాము వలె ధూళిగా, బూడిదగా మారగలుగుతావా? నీవు కేవలము ఒక దైవికమైన బిడ్డవే కాదు, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మంది ప్రజలు రక్షించబడ్డకు నీవు ఒక అద్భుతమైన సాధనంగా పనిచేయాలి ఈ దేశం కొరకు. హల్లెలూయా. నీ ప్రార్థన ఎక్కడో ఉన్న కొండలో, లోయలో, ఎక్కడో చోట ఉన్న వ్యక్తిని రక్షిస్తుంది. హల్లెలూయా. బిల్ గేట్స్ పేరేంటంటే బిల్లీ గ్రహం గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు తన సువార్త సేవా పరిచర్యలో. ఒక అద్భుతమైన మాట. బిల్లీ గ్రహం గారు అంటే ఎవరు మీకు తెలిసి ఉండదు. ఆయన గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి స్వార్థ ప్రకటించిన గొప్ప దైవజనుడు. ఆయన ఒక మాట చెప్పారు, ఏంటంటే నీ ప్రార్థన ఎక్కడో ఒక చోట, కొండ కోణంలోనో, అడవుల్లోనో, లేకపోతే ఇంకెక్కడ ఏ ప్రదేశంలో ఎక్కడున్నా కానీ నీ ప్రార్థన ఆ వ్యక్తికి పనిచేసి అతను రక్షణలోకి వస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అవునండి, ప్రార్థన అమూల్యమైనది. నీ ప్రార్థన ఈ దేశం కొరకు చేయటం మొదలు పెట్టినప్పుడు, రక్షణ కోసం చేయటం మొదలు పెట్టినప్పుడు, నీ ప్రార్థన శక్తి ఈ నలుమూలన నలుదిక్కులు ఎక్కడొక చోట పనిచేస్తుంది. ఆ ప్రార్థన యొక్క శక్తి పనిచేస్తుంది. ఆమేన్. కనుక మనం అందరము కూడా ధూళిగా, బూడిదగా మారగలమా? ఎవరి కోసం? ప్రజల కోసం, ఆత్మల రక్షణ కోసం, దేవుని చిత్తము నెరవేర్చబడటం కోసం, సువార్త ప్రకటన అద్భుతంగా జరగటం కోసం, అనేక ఆత్మల రక్షణ కోసం నీవు అబ్రహాం వలె విజ్ఞాపనకర్తగా మార్చబడగలవా? నీవు అబ్రహాం వలె తగ్గించుకోగలవా? ధూళిగా, బూడిదగా నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రజల కొరకు విజ్ఞాపన చేయగలవా? నీకు ఆ బాధ్యత ఉందా? ఎస్, బికాస్ ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్. మేము దేవుని కుమారులము, మేము దేవుని కుమార్తెలము కనుక మాకు ఆ బాధ్యత ఉంది. కనుక మేము ఈ దేశము కొరకు ప్రార్థన చేయడానికి వస్తామని ఒక సంకల్పం, ఒక తీర్మానం మీలోకి రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేశాన్ని గర్భమును ధరించగలవా? దేశ రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దేశంలో మహారక్షణ కార్యాలు జరుగుట కొరకు నీవు నీ వంతుగా అబ్రహాములాగా నిలబడగలవా? హల్లెలూయా. ఆ దినమున ప్రార్థన చేయడానికి ఎందుకు రమ్మని పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన వర్తమానం ఇచ్చాడంటే, నీ ప్రార్థన నలుదిక్కుల్లో ఎక్కడున్నా కానీ ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఉపయోగపడుతుంది. ప్రార్థన అంత బలమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రజలు సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కానీ వాళ్ళలో నీతిమంతులు నశించిపోకూడదని ఒక విజ్ఞాపన చేస్తున్నాడు అబ్రహాము. తాను తగ్గించుకొని చేస్తున్నాడు అక్కడ. ఆమేన్. ఆ విజ్ఞాపన అర్థం ప్రజలు నీతిమంతులు రక్షించబడాలి. పాపులుంటే దుష్టులను శిక్షిస్తావునాయి, కానీ పాపులతో పాటు నీతిమంతులను శిక్షించే దేవుడు కాదు కదా. వారుంటే, ఆ మంచివారుంటే, ఆ పరిశుద్ధులుంటే కాపాడయ్యా అన్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో నీవైనా నేనైనా మనమందరము కూడా దేవుని రాజ్యం నిమిత్తమై, ఆత్మల రక్షణ నిమిత్తమై మనందరము ఆత్మల రక్షణ కొరకు మనమందరము ధూళిగా, బూడిదగా దేవుని ఎదుట మనము నిలబడాలి. నువ్వు నిలబడగలవా? మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప్రియులారా, అక్కడ ఎస్తేరు గ్రంథంలో కూడా దేవుని యొక్క పిల్లలైనటువంటి యూదులకు వచ్చిన సమస్య, ప్రాణాపాయంతో ఘోరమైనటువంటి ఒక ఆజ్ఞ ప్రాసయింది హామాను ద్వారా. ఆ ప్రజలందరికీ కూడా మరణ శాసనం వచ్చింది. ఆ ప్రజలందరూ కూడా చనిపోవాలని 127 సంస్థానాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలైన యూదులకి మరణ శాసనం ఒకటి పుట్టించాడు హామాను, దొంగ కుయుక్తి బుద్ధితో. నవ్వే చూస్తూ వాక్యం వినాలి. అలాగున కుయుక్తితో మరణ శాసనాన్ని పుట్టించినటువంటి హామాను ఆ శాసనము 127 సంస్థానాలకు పంపిన తర్వాత
ఆ శాసనం 127 సంవత్సరానికి వెళితే అక్కడ ఉన్న యూదులందరినీ కూడా చంపేయటం ప్రారంభించారు. ఆ కాలంలో భారతదేశం కూడా అందులో ఒక భాగమై ఉంది. అహష్వేరోషు రాజు కాలంలో భారతదేశం కూడా 127 సంస్థానాల్లో భారతదేశం ఒకటి. హిందూ దేశం మొదలుకొని కుషు దేశం వరకు 127 సంస్థానాల్ని 127 దేశాల్ని ఏలుబడి చేస్తున్నవాడు అహష్వేరోషు రాజు. ఆ రాజు కాలంలో దేవుని పిల్లలకు వచ్చిన ఆ భయంకరమైన మరణ శాసనాన్ని బట్టి ప్రార్థన చేయుటకు పూనుకున్నది ఎస్తేరు, మొర్దెకై. హల్లెలూయా. వాళ్ళు దేవుని కొరకు, తన ప్రజల కొరకు నిలబడ్డారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఎవడు నశించిపోతే నాకేంట్లని ఎస్తేరు అనుకోలా, వాళ్ళందరూ నశించిపోతే నాకేంట్లేని మొర్దెకై అనుకోలా. వారందరూ ఉపవాసం ఉండి, యూదులంతా కూడా ఉపవాసం ఉండి సైన్యములకు అధిపతి యెహోవాకు మొరపెట్టగా సర్వాధికారి అయిన దేవుడు 3 రోజుల ఉపవాస ప్రార్థనల తర్వాత ఆ యొక్క దేశంలో ఉన్న యూదులకు వచ్చిన మరణ శాసనాన్ని రద్దు చేయించాడు. దేవుని స్తోత్రం. అంటే మరణ శాసనము రద్దు చేయించగలిగిన శక్తి ప్రార్థనకున్నప్పుడు దేశములో మహారక్షణ కార్యాలు జరిగించడానికి నీవెందుకు సిద్ధంగా ఉండిద్ది? నేను ధూళిని, నేను బూడిదనని అనేకుల కొరకు ఎందుకు విజ్ఞాపన చేయకూడదు? అంటే నీ ప్రార్థన ద్వారా ఆత్మల రక్షణ జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళేమని ప్రార్థన చేశారు? రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం తీయండి అందరు. ప్లీజ్ ఓపెన్ ఇట్. అందరు తీసి త్వరగా చదవాలి. ఎస్తేరు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎస్తేరు గ్రంథం, నెహెమియా తర్వాత 4వ అధ్యాయం 1. చూడండి, యూదులందరికీ జరిగిన ఘోరమైన అన్యాయం ఏంటయ్యా అంటే అది మరణ శాసనం పుట్టించడం, వారిని చంపేయటం. వారి మీదకి మరణ శాసనం వచ్చింది. రాజు దగ్గర ఉన్న హామాను కలిగించాడు, అది పుట్టించాడు. తద్వారా కలిగినటువంటి నష్టం ఏంటంటే మరణించటం, యూదులందరూ చంపబట్టం. ఈరోజు మీరందరూ ఈ వాక్యాన్ని విని మీరు పురుగొల్పబడాలి. ఆమేన్. ఎందుకు? దేశంలో మహారక్షణ కార్యాలు జరగటానికి మీరంతా అబ్రహాము వలె ధూళిగా బూడిదగా మారి మా దేశంలో ఉన్న రక్షణ లేని ప్రజలందరికీ రక్షణ కావాలని నువ్వు మొరపెట్టే వ్యక్తిగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సేవకుల్లో ఉన్న రోషం మీకు ఇంకా రాకపోతే మీరు ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదగలేదు, జీరోలోనే ఉన్నారని అర్థం. హల్లెలూయా. సేవకుడు ఆరిపోతే సంఘం ఆరిపోతే, సేవకుడు ఆత్మలో రగులుతూ ఉంటే సంఘము కూడా రగులుతుంటది. హల్లెలూయా. ఇక్కడ జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకుని, బూడిద పోసుకొని పట్టణముల మధ్యకి వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, హల్లెలూయా, ఏం చేశాడంట మొర్దెకై? యూదులందరికీ వచ్చిన మరణ శాసనమును బట్టి బట్టలు చింపుకొని, గోనె పట్ట వేసుకొని, బూడిద వేసుకొని ఏమయ్యాడు? ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయడానికి బయలుదేరాడు. ప్రజలందరూ కూడా రక్షించబడటానికి, ప్రజలందరి మీదకి వచ్చిన మరణ శాసనం రద్దవటానికి పట్టణంలోకి వచ్చి బూడిద వేసుకొని, గోనె పట్ట వేసుకొని తండ్రి ఎదుట ఉండి ప్రభువా అని ప్రజలందరూ విరుతూ ఉండగా ఆయన ఉపవాస ప్రార్థన ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఈ ప్రజలందరికీ రక్షణ కలగాలి, మరణ శాసనము రద్దయిపోవాలి. ఏంటి సార్ ఉపవాసానికి అంత శక్తి ఉంది, ఉపవాస ప్రార్థనకు అంత పవర్ ఉందంటే, అవును, సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే, నీ ఆత్మీయ జీవితం బలపరచబడాలంటే, నీ కుటుంబం క్షేమాభివృద్ధి పొందాలంటే, సంఘంలో ఉన్న వాళ్ళంతా పరిశుద్ధాత్మ పొందాలంటే, కృపావరాలు పొందాలంటే, ఆత్మాభిషేకంతో నింపబడాలంటే, దైవ కార్యాలు సంఘములో జరగాలంటే, దేవుని కార్యాలు సంఘములో జరగాలంటే, నిజముగానే నువ్వు మళ్ళించబడాలంటే, పరిశుద్ధాత్మ పొందాలంటే ఉపవాసం ఉండాలి. లేకపోతే ఆత్మలు చల్లారిపోతాయి, పరిశుద్ధాత్మ కార్యాలు సంఘంలో జరగవు, ఒక ఉజ్జీవకరమైన పరిచర్య ఉండదు. దైవ కార్యాలు జరిగించడానికి సంఘంలో ఉన్న వాళ్ళు వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి.
దాని కొరకు ఎంతైనా నష్టపోవాలి. హల్లెలూయా. ఎవరు సార్ దేవుని కొరకు ధూళిగా బూడిదిగా మారేది ఇక్కడ ఉన్నారా? మీలో ఎంతమంది? నేను దేశము కొరకు ప్రతి శనివారం ఉపవాసం ఉండి, సంఘము కొరకు ప్రతి శనివారం ఉపవాసం ఉండి, నేను ప్రార్థన చేయడానికి, నేను ధూళిగా బూడిదిగా మారడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కాదండి. దేవుడు వెతుకుతున్నది ఎవరినంటే పాడైపోయిన పరిస్థితుల్లో, అలివిగాని పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, ఘోరమైన పరిస్థితుల్లో దేశమున్నా, సంఘమే ఉన్నా, నీ కుటుంబమే ఉన్నా ఆ స్థితిలో నిలబడేవాడు కావాలి సార్. ఆ నిలబడేవాడు కూడా బూడిదగా, ధూళిగా తన్ను తాను నేల మట్టుకు తగ్గించుకొని ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవాడు కావాలి. ప్రజలు రక్షించబడాలని ఒక తపన, ఒక మంట, అది లేకపోతే నువ్వు శిష్యుడివి కాదు కదా. మనం అందరము అభిషేకించబడిన వారమని చెప్పుకోవటం కాదండి, ప్రార్థించే వారం అవ్వాలి, ఏడ్చి రోధించే వారం అవ్వాలి. అప్పుడే దేశములో మహారక్షణ కార్యాలు ప్రారంభించబడతాయి. ఆమేనని చెబుదాం అందరం బిగ్గరగా. ఏంటయ్యా మొర్దెకైకి వచ్చినటువంటి ఇంత బాధ? మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణ మధ్యకు వెళ్ళి మహాశోకము, మహారోదన. అందరూ చెప్పండి అన్నమాట. మహాశోకము, గట్టిగా గట్టిగా మహారోదన. అంటే ప్రార్థన చేస్తే దేశము కొరకైనా, ప్రార్థన చేస్తే సంఘము కొరకైనా, ప్రార్థన చేస్తే నీ ఇంటి వారి కొరకైనా, ప్రార్థన చేస్తే మీ ఆయన కొరకైనా, నీ భర్త కొరకైనా, నీ బిడ్డల కొరకైనా మహారోదన, మహాశోకం అనేది ఉంటేనే దైవ కార్యాలు జరుగుతాయి. అంతే, లేకపోతే జరగవు. నామకార్థ ప్రార్థనలు చెల్లవు. దేవుని ఎదుట నామకార్థ ప్రార్థనలు కొట్టివేయబడతాయి. ఎవడైతే కన్నీటితో ప్రార్థన చేస్తాడో వారి ప్రార్థన దేవుని దృష్టికి అంగీకరించబడి అది ధూపం వలె పరలోకానికి చేరుతుంది. దేవుడు నిన్ను అలాగా అభిషేకించును గాక. దేవుడు తన అభిషేకముతో నింపును గాక. ఆమేన్. గాడ్స్ అనాయింటింగ్. దేవుడి అభిషేకాన్ని పొందండి. దేవుని పక్షాన నిలబడండి. భక్తి అంటే నువ్వు 4 గోడల మధ్యలోకి వచ్చి నీ కొరకు ప్రార్థన చేసుకుని వెళ్ళేది కాదు. దేశము కొరకు నిలబడాలి, సంఘము కొరకు నిలబడాలి. అది కూడా ఎలాగో తెలుసా? నేనున్నానండి, నేను చేస్తానాగా ప్రార్థన కాదు, అహంకారం కాదు, గర్వం కాదు. నేను ఉన్నానుగా, నేను వ్యక్తిని ఉన్నానుగా, నేను చేసే వ్యక్తిని ఒక్కదాన్నే కానీ కాదు. దేవుని ఎదుట నీ ప్రార్థన ధూళిగా, బూడిదిగా దేవుని ఎదుట నువ్వు అంత తగ్గించుకొని చేసే ప్రార్థన అది అంగీకరించబడుతుంది దేవునికి. ఎందుకు వేసుకున్నాడు సార్ మొద్దుగా ఇక్కడ గోనెపట్ట బూడిద? తను తాను తగ్గించుకొని దేవుని ఎదుట కన్నీటితో విజ్ఞాపన చేయడానికి వెళ్ళాడు, బయలుదేరి వెళ్ళాడు, పట్టణంలోనికి వెళ్ళాడు సార్. ఎందుకు వెళ్ళాడు? దేశములో ప్రజల మధ్య వచ్చిన సమస్య తొలగిపోవాలంటే ఏడుపు, మహారోదన కావాలి. నేను ఒక మిమ్మల్ని ప్రశ్న వేస్తా. మీలో ఎంతమంది భారతదేశాన్ని గర్భాన ధరించి 29 రాష్ట్రాల కోసం ప్రార్థన చేయగలరు? భారతదేశాన్ని గర్భమును ధరించి దేశం రక్షించబడాలని, రక్షణ ప్రజలు అనేక మంది పొందాలని, మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో దేవుని సువార్త విస్తారంగా ప్రకటించబడాలని అంత భారం మీలో ఎంతమందికి ఉంది? నీకు భారం ఎప్పుడు వస్తుందో నేను చెప్పనా? నీ రోగం నీకు వచ్చినప్పుడు. నీకు భారం ఎప్పుడు వస్తుందో చెప్పనా? నీ మనవరాలకో నీ మనవడికో జ్వరం వచ్చినప్పుడు. నీకు భారం ఎప్పుడు వస్తుందో చెప్పనా? కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయి చచ్చిపోయే స్థితికి వచ్చినప్పుడు. నీకు భారం ఎప్పుడు వస్తుందో చెప్పనా? నీ గేదెకో దానికో దీనికో బాగలేనప్పుడు. నీకు భారం ఎప్పుడు వస్తుందో చెప్పనా? నీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే వస్తుంది. ఇదే భక్తి? బైబిల్ చెప్తే భక్తి ఇదా? అస్సలు కాదు. వాటి కొరకు నువ్వు ప్రార్థించుకున్నా తప్పు లేదు, కానీ అసలు ప్రజల రక్షణ కొరకు ప్రార్థించమని దేవుడిచ్చిన మాట మర్చిపోయావేంటి? మీలో ఒక్కళ్ళు కూడా చెయ్యత్తనందుకు నేను చాలా బాధపడుతున్నాను.
ఎందుకో తెలుసా? భారతదేశం రక్షించబడాలనే ఒక కంటెంట్, ఒక సబ్జెక్ట్ నీలో లేదంటే నువ్వు అసలు దేవుని కోసం ఏం చేస్తున్నట్టు? కనీసం ప్రార్థన కూడా చేయవా? విలియం కేరీకి ఏం బాధ్యత ఉంది సార్? ఎక్కడి నుంచో వచ్చాడు మహానుభావుడు. డేవిడ్ లివింగ్స్టన్, ఆయన ఎవరు సార్? మీకు ఆ రోజు వర్తమానం ఇంకో ఉంటుంది, కానీ గంటే ఉంటుంది వర్తమానం, ఆగస్టు 15కి. డేవిడ్ లివింగ్స్టన్ ఎవరు సార్? ఫారినర్, ఎవరో వాళ్ళు. సౌత్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్. నర మాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళాడు. కండలు ఓడబీకి తినేస్తారు మనుషుల్ని. ఆ ఘోరమైన ప్రజల మధ్యలోకి బైబిల్ పట్టుకొని సింగిల్ గా వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడు. ఆ సౌత్ ఆఫ్రికా భయంకరమైన అడవుల మధ్యలో, నరమాంస భక్షకులు ఉన్న మధ్యలో, మనుషులను చంపుకొని తినేసే వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళు కనపడేదాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అక్కడ ఆ అడవి మధ్యలో జనం, ఆ నరమాంస భక్షకులు వచ్చి ఒక్కసారిగా డేవిడ్ లివింగ్స్టన్ మీద పడి కండ ఓడబీకారంట, చేతిది ఓడబీకి తిని పారేస్తున్నారు. తినేస్తుంటే ప్రభువుకే మహిమ కలుగునుగాక, యేసే రక్షకుడని. వాళ్ళ భాష వెనక్కి, వీళ్ళ భాష ఆయనకి అర్థం కాకపోయినా అసలు ఆ ఆత్మదేవుని పరిచర్యన అరణ్యంలోకి, అడవిలోకి తీసుకెళ్ళాడు కదండి. హల్లెలూయా, హల్లెలూయా. కనీసం దేవునికి స్తోత్రాలు చెప్పడం కూడా రావట్లేదు ఏంటండి కొంతమందికి. ఆ దైవజన్ని బట్టి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. కండ పట్టుకొని ఓడబిక్కొని పోయి చెట్టెక్కి తినేస్తున్నాడంట సార్. తినేస్తున్నా, పట చేయి వణికిపోయి బ్లడ్ కారిపోతున్నా. బైబిల్ పట్టుకొని దేవుని సువార్త చెప్తున్నారు, ప్రభువా ఈయన రక్షించబడాలి, ఈ కఠినాత్ములు, ఈ నరమాంస భక్షకులు, వీళ్ళంతా రక్షించబడాలి, వీళ్ళంతా కాపాడబడాలని తన భాషలో దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంకోడు వచ్చాడు, కాసేపటికి మరలా చెట్టు ఎక్కాడు. ఇతను కూడా చెట్టు మీదే కొన్ని దినాలు ఉండిపోయాడు. రక్తం కారిపోతుంది. బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అది ఇన్ఫెక్షన్ వచ్చేస్తూనే ఉంది. ఇంకొకటి వచ్చాడు. ఆడొచ్చి పూర్తిగా 2-3 వచ్చి అతన్ని చంపేసి తినేశారు. ఏం సాధించాడు సార్ డేవిడ్ లివింగ్స్టన్ అంటావా? ఏం తెలుసండి మీకు దేవుని పరిచర్య గురించి? ఎక్కడున్నాం సార్ మనం? దైవజనుడి ఆవేదన అర్థం చేసుకోలేరు, పరిశుద్ధాత్ముడి ఆలోచన అర్థం చేసుకోలేరు. ఎవరి కోసం సార్ మీ భక్తి? నీకోసమా? నీ చదువు, ఉద్యోగం, నీ రోగం, నీ సమస్య కోసమా? భక్తి అనేది ఆత్మల రక్షణ కొరకు చేయను. ప్రార్థన ఆత్మల రక్షణ కొరకు చేయి. హల్లెలూయా. ఎముకల అవతల పడేసి వెళ్ళిపోయారు. ఆ చచ్చిపోయేటప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభువా వీరిలో ఒక్కరినైనా మార్చయ్యా అని. ఒక్కరినైనా మార్చయ్యా. చనిపోయాడు. ఆ మాటని చనిపోయేటప్పటికి ఆయన మాంసమే తింటున్న ఒక నరమాంస భక్షకుడు ఆయన ఏం పలుకుతున్నాడు అది దాన్ని పక్కన పెట్టి ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. ఈయనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇతనికి, ఆయన భాష, ఇద్దరి భాషలు వేరైనా ఆత్మదేవుడు పనిచేస్తాడు కదా. భాషలు వేరైనా పనిచేయడా? గుండెలోకి దూసుకుని పోయింది ఆయన అన్నమాట. ఇదేదో చాలా ఆలోచించట. అతన్ని పరిపూర్ణంగా హోలీ స్పిరిట్ టచ్ చేయటం వల్ల హృదయంలో అతను ఒక నూతనమైనటువంటి ఒక మార్పు ప్రారంభమైంది అతనికి. నర్ర మాంస భక్షకులు, మనుషులు చంపుకొని తినేవాడికి పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఒక మార్పు కలుగు చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరుగుతుంటే సభల్లో ఒక వ్యక్తి అద్భుతమైన సాక్ష్యం ఉందని చెప్పారు. ఆ దైవజనుడు వాక్యం చెప్పిన తర్వాత సాక్ష్యాన్ని సమయం ఇచ్చారు. ఆ వ్యక్తి వచ్చి వాక్యం చెప్పాలి, ప్లస్ సాక్ష్యం కూడా చెప్పాలి. తాను సాక్ష్యం ఇలా చెప్తున్నాడు. నేను ఇలాంటి వ్యక్తిని, నేను నరమాంస భక్షకుణ్ణి. నా బ్రతుకు, నా జీవితం అంతా మనుషులను చంపుకొని తింటమే. మా జాతి అంత ఘోరమైనది
అయితే ఒకరోజు నేనిప్పుడు ఈ రీతిగా ఒక దైవజనుడిగా, ఒక దైవ సేవకుడిగా మారి ఆత్మల రక్షణ చేయటానికి కారణము డేవిడ్ లివింగ్స్టన్. ఆత్మల రక్షణ చేయడానికి ఎలా నువ్వు రక్షించబడ్డావు? ఆయన భాష నాకు తెలియపోయినా డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయే ముందు ఆయన ఒక మాట అని చనిపోయాడు. ఆ మాట నా గుండెలో దూసుకుని పోయింది. ఏంటి అసలు అని చెప్పి ఆయన చెప్పింది ఏం చెప్పాడని చెప్పి నేను ప్రార్థించడం, లేకపోతే నాకు తెలియకుండానే ఒక పశ్చాత్తాపం స్టార్ట్ అయింది. ఇప్పుడు అతను మార్పు చెంది అక్కడ ఆ అడవిలో దేవుని మందిరం, సేవకులు తర్ఫీదు కేంద్రం అన్ని ప్రారంభించబడ్డాయి. ఒక ఆత్మాభిషేకముతో ఆత్మల రక్షణ కొరకు డేవిడ్ లివింగ్స్టన్ అనేవాడు సంబంధం లేకుండా సౌత్ ఆఫ్రికా అడవులకు వెళ్ళిపోయి ఒక గొప్ప సేవ చేసి తాను ప్రాణం పెట్టి తాను కండలుగా తినివేయబడినా గాని తను ప్రాణం పెట్టి కొన్ని ఆత్మలను రక్షించడానికి తన జీవితాన్ని పణంగా పెట్టాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, భక్తి అంటే ఏ రేంజ్లో ఉంది? నువ్వు చేసేది ఎలా ఉంది? మనం చేసేది ఎలా ఉంది? నువ్వు ధూళిగా బూడిదిగా కనీసం మారగలవా? నువ్వు డేవిడ్ లివింగ్స్టన్ లాగా మారకపోయినా కనీసం దేశం కోసం రెండు చేయగలవా? నాకేం పని సార్ దేశం, ఈ దేశం నాకేమిచ్చిందని నువ్వు అనకూడదు. ఈ దేశంలో రక్షణ లేకుండా కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎలా రక్షించబడతారు? వాళ్ళందరూ ఎలా అగ్నిగుండం ఎలా తప్పించబడతారు? ప్రభు అంటున్నాడు కదా కొందరిని అగ్నిలో నుంచి లాగంట్రా అంటున్నాడు. నీ ప్రార్థన లాగుతుంది. ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతము మీద నీ ప్రార్థన శక్తి పనిచేస్తుంది, మహాబలంగా పనిచేస్తుంది. నువ్వు నిలబడాలి దేవుని కొరకు అంతే. నువ్వు ధూళిగా బూడిదిగా మారాలి యేసు ప్రభు కొరకు అంతే. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా అంటాడు కదా, నన్నును నా దేహాన్ని ప్రభు కొరకు ప్రాణార్పణంగా పోస్తున్నాను, నేను ఆత్మల రక్షణ కొరకు నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. తను కూడా ఆత్మల రక్షణ కొరకు తాను వ్యయపరుచుకున్నాడు. ఖర్చు అయిపోయాడంట. తన దేహం అంతా ప్రభు కొరకు ఖర్చు పెట్టాడు. తన యొక్క జీవితం అంతా ప్రభు కొరకే ఖర్చు పెట్టాడు. ప్రాణార్పణంగా ప్రియపడ్డాడు. అసలు పూర్తిగా ప్రభు కోసమే తన జీవితాన్ని అర్పించి చివరికి శిరచ్ఛేదనం చేయబడ్డాడు. తల నరికి వేయబడింది పౌలుది. భక్తి అనే రెండు పదాల్లో నీ స్థాయి ఏ రేంజ్లో ఉంది? ఆ మాట మీ హృదయాలు పరిశీలన చేసుకుంటే మనం ఇంకా ఎంత ఎదగాలో, ఎంత బాధ్యత ఉందో, మనకి ఎంతగా మన విజ్ఞాపనలు చేయాలో మీకు అర్థమవుతుందా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. అందరూ తీయండి ఎఫెసీ పత్రిక, ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్, చాప్టర్ 6 verse 18. ఆత్మ వలన ఏం చేయాలి? ప్రతి సమయమందును అన్నాడా? రోజుకో, ఏదో వారానికో, నెలకు ఒకసారి అన్నాడా? ప్రతి సమయమందును ఆత్మ వలన ఏం చేయాలంట? ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. సంఘము పరిశుద్ధులందరి కొరకు, దేశములో ఉన్న రక్షణ పొందిన వాళ్ళందరి కొరకు, భారతదేశం అంతటి కొరకు ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలు పట్టుదలతో చేయాలంట. సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలండి. ఏదో ఇలా ప్రార్థన పెట్టారు కాబట్టి వచ్చి కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని ఇటు కూర్చొని అట్ట అని కాసేపు కునుకుపడి కాసేపు పెట్టని హల్లెలూయా అని ఏందండి ఇది? మిమ్మల్ని దేవుడు మొర్దెకైలుగా మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏందయ్యా మొద్దుకాయ, నువ్వేం చేస్తున్నావు? సిటీలోకి వెళ్ళి రాజుగుమ్మ మీదకి వెళ్ళి నువ్వు ధూళి బూడిద పోసుకుని గోను పట్టేసుకుంటే చంపేస్తాను, నీకు పేగ
తెగిపోద్దని తెలీదా? తెగించి, ప్రాణం పోద్దని అయినా తెగించి అరిమతయి యోసేపు యేసు ప్రభు వారి యొక్క బాడీని ఆ శిలువ మీద నుంచి తీసుకురావటానికి పిలాతు దగ్గరికి తెగించి వెళ్ళాడంట. తెగించినట్లుగా అక్కడ రాయబడి ఉంది. అంటే సత్యానరా బాబు, మొత్తానికి యేసు ప్రభు బాడీ అయితే కావలసిందే, ఆయన ఏమన్నా తిట్టినా కొట్టినా ఇక అనవసరం, వెళ్ళిపోవాల్సిందే. అది తెగించి, ఇక్కడ సబ్జెక్ట్ తెగించి అంటే ఏది ఏమైనా ఈ కార్యం జరగాల్సిందే అనే ఒక పూర్ణమైన పట్టుదల, దైవ కార్యాల పట్ల, సేవ పట్ల, పరిచర్య పట్ల ఒక పరిపూర్ణమైన పట్టుదల, ప్రార్థన అంటే పట్టుదల. ఆమె నా వైపు చూస్తూ వాక్యం వినండి, ఏం చదువుతున్నారు? పూర్ణమైన పట్టుదలతో నువ్వు ప్రార్థించాలి. సంఘం ప్రార్థించే సంఘం కాకపోతే, సంఘంలో ఉన్న బిడ్డలందరూ ప్రార్థించే వాళ్ళు కాకపోతే అక్కడ ఉజ్జీవం ఉండదు, నిర్జీవంగా ఉంటుంది. మీలో అభిషేకం ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి, రోషం ఉన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. రోషం ఉన్నవాళ్ళు రోషం ఉన్నట్టు చెప్పాల. హల్లెలూయా, చచ్చింది రోషం. హల్లెలూయా చెప్తే ఆ వీధి కన్నా వినపడాలి, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. అది చెప్పగట్టిగా స్తోత్రం చెప్పు, చెప్పగట్టిగా హల్లెలూయా. పొలంలో ఉన్నోళ్ళు పరిగెత్తుకుంటూ రావాలా. అబ్బో బాబు అలాంటప్పుడు 2 కిలోలు తిని రావాలంట. నువ్వు 2 కిలోలు తిన్నా 100 కిలోలు తిన్నా నీ స్వరం రాదులే, ఎందుకంటే రోషం ఉంటేగా. ఏం తిరగపోయినా ఏలియా 40 రాత్రులు 40 పగలు పరిగెత్తడం లేదా? హల్లెలూయా. ఒక్క పూట భోజన బలంతోనే 40 రాత్రులు 40 పగలు పరిగెత్తుకుంటా కర్మేలు కొండకి వెళ్ళాడా? ప్రతిరోజు 4 పూటలు తిన్న బలం రావట్లేదు. చిచ్చి ఆ బలం అక్కర్లేదు, ఆత్మ సంబంధమైన బలం కావాలి. ఆ బలము కూడా ఏదిరా అంటే ఆత్మ సంబంధమైన రోషం. అది ఆత్మలో బతుకున్నోడుకు ఉంటది. నీకు విషయం చెప్పనా, చాలా కప్పులు సచ్చి తీరాడుతున్నాయి, సచ్చి తేలాడుతున్నాయి, నీళ్ళ మీద ఉబ్బిపోయి ఉన్నాయి. అనవసరమరా అవి, ఎందుకవి బావిలో కప్పలు వేస్ట్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అర్థం కాదు అది కూడా. చచ్చిపోయిన కప్పులు ఉబ్బిపోయి ఉన్నాయి, ఎప్పటి నుంచో బావిలోనే తిరుగుతూ ఉంటుంది, దేశం గురించి ఆలోచించదు. ఎందుకంటే ఇది చచ్చిపోయింది. చిచ్చి అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీ అందరికి అర్థమైందా? నేను వివరంగా చెప్పండి అమ్మంటే బ్యా అంటారు. మరి ఉట్టిదే, అంత మాయే. నువ్వు దేశం కోసం నిలబడి ధూళిగా బూడిదిగా మారమ్మా అంటే నేను మారా అవుతా అంటది. మారా, నోటి నిండా మారా, అది మారదా? శారా నోటి నిండా నవ్వుంచాడు, నీ నోటి నిండా మారా ఉంటుంది, చేదు, అసలు మంచి మాటే రాదు. హల్లెలూయా. నువ్వు మార్చుకో, చాలా మార్చుకోవాలి. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు చాలా మారాలనండి. ఏమన్నా పర్లేదు, నువ్వు చాలా మారాలనండి. నువ్వు సరదాగా అంటావా? కొంచెం గట్టిగా సీరియస్గా చెప్పు. అయ్యా జెర్సీ చెప్పుకోండి అయ్యా, జెర్సీ ఆడవాళ్ళతో చెప్తున్నా. ఇంటికి పోయిన తర్వాత లేనిపోను గొడవ. హల్లెలూయా. మీ నోటి నిండా నవ్వుంచాడు. దేవుని స్తోత్రం. మీ నోటి నిండా నవ్వు. సబ్జెక్ట్ ఇప్పుడు నవ్వు గురించి కాదు, విషయం ఏంటంటే నువ్వు దేవుని కొరకు నిలబడాలి, ఆత్మల రక్షణ ధ్యేయంగా ప్రార్థించాలి. ఇప్పుడు మండుచున్న దీపానికి వెలుగుంటుంది, ఆరిపోయిన దీపంలో చీకటి ఉంటుంది, చుట్టూ చీకటి ఉంటుంది. మరి ఇక్కడున్న సంఘము చేసే ప్రార్థనకి దేశంలో ఒక వెలుగు రావాలి, ఒక వెలుగు పుట్టాలి, ఒక ఉద్యమం రావాలి. అంతెందుకు, ఈ గ్రామంలోనే ఒక దైవ సంబంధమైన ఉద్యమం రగులుకోవాలి. అలా ఏడుద్దాం దేశం కొరకు. హల్లెలూయా. అవునయ్యా, నా గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా సరిగా లేరయ్యా, ముందు మా గ్రామాన్ని మార్చు. హల్లెలూయా.
దేశం గురించి అంటంతో కొంతమంది సేవకులకి, కొంతమంది ఆ టచ్లో ఉన్న వాళ్ళకి, ఆ అభిషేకంలో ఉన్న వాళ్ళకి మండిపోతారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిప్పు తగులుకొని ఉంది వాళ్ళకి. కొంతమందికి ఏం అర్థం కాదు. ఏనేందండి యేసుప్రభు గురించి చెప్పకుండా దేశం గురించి అంటాడు. ఓరే బాబు, యేసుప్రభు ఆత్మల కోసం ప్రార్థన చేయమన్నాడని చెబుతున్నాను. రక్షణ అనేక మంది పొందాలి. ఆమేన్. కాబట్టి పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు. సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థనలు. నీ ప్రార్థన ఏం ఉపయోగపడిద్దని అనొద్దు. నీ ప్రార్థన ఎక్కడో కొండ కోణంలో, లోయల్లో, ఎక్కడో ఉన్న గిరిజనుల ప్రజల్లో రక్షణ కార్యాలు జరిగే అవకాశం ఉంది. నువ్వు ధూళిగా, బూడిదగా మారగలవా? ఈవిడేమంటుంది, ఎస్తేరేమంటుంది, చదవండి అయ్యా. బైబిల్లో ఎస్తేరు గ్రంథము ఒకసారి తీయండి. ఆవిడేమందో ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 16. నువ్వు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజం. మీరు ఆగండి, అమ్మాయి చదువుతుంది, చదువుతుంది. ఒక క్రమం కొనసాగిద్దాం. రాజు ఎదుటికి ప్రవేశించడానికి న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజులను ప్రవేశించను, నేను నశించదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతాం అందరం. హల్లెలూయా. అక్కడ అబ్రహాము తెగించన్నాడు, ఇక్కడ గోనె పట్టు ధరించుకున్న మొత్తిగా చచ్చిపోయినా పర్లేదు, ప్రజల కోసం రక్షణ కావాలన్నాడు. పౌలైతే తన ప్రాణాన్ని వేయబడుతున్నానన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడేమిటో నేస్తారు, నేను నశించదను, కానీ దేవుడి కార్యం జరగాలి, ఆత్మల రక్షణ జరగాలి. ఇదే భక్తి పరులకు కావాల్సిందే. ఏంటి సార్ నువ్వు కోరుకుంటుంది దేవుడి దగ్గర? నువ్వు దేవుణ్ణి అడుగుతున్నది ఏంటి? ప్రభా, నేను నశించినా పర్లేదు, కానీ నా ప్రజలు రక్షించబడాలి. మొదటిగా ఏమన్నా నాయకుడా, ప్రెసిడెంటా, ప్రధానమంత్రా? ఆయనకేందా బాధ్యత? తన ప్రజలు, యూదులకు వచ్చిన మరణ శాసనం రద్దవ్వాలి. దానికి ఒకటే ఒక ఆయుధం, ఉపవాసం. నీ కుటుంబంలో సర్వదోషం తొలగిపోవాలి, నీ బిడ్డలు అనారోగ్యంగా ఉండకూడదు, నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, నీ ఆత్మ క్షేమంగా ఉండాలి, నువ్వు చేసే పనులు దీవించబడాలి, ఉన్నతి దానికి రెట్టింపు అవ్వాలి, దీవించబడాలి, మహిమపరచబడాలి, నీలో దేవుని మహిమ రావాలి. అన్నీ కూడా ఫాస్టింగ్తో ముడిపెట్టి ఉన్నాయి సార్. శుభ్రంగా మానేసి నిన్న అందరూ ఎవరో సూడిదలు పంచుతున్నారని పోయారు. అదేనా? పోండి, ఇక నుంచి అదే పని. ఏమైనా ఉంటే ఈ శనివారానికి, ఇంకా ప్రతి శనివారం ఏమైనా ఉంటే చూసుకోండి, పోండి, అందరు పోండి. ఉపవాస ప్రార్థన మానేసి అన్నీ మానేసుకుని పోండి. ఎందుకు సార్? పోయిన శనివారం అంటే ఐఎఫ్జే ఉంది కాబట్టి ఆపేశానండి. ఐఎఫ్జే అక్కడ జరిగింది కదా, వేరొక దారి లేక పీటర్ని వస్తున్నాడు కాబట్టి, మనం అక్కడ జరిగేది ప్రార్థనే కాబట్టి దాన్ని తీసేసే ఛాన్స్ లేదు కాబట్టి అక్కడ పెట్టాము. నేను మెసేజ్ పెట్టినా మెసేజ్ రాలేదన్నారు. ఘోరం అసలు, అంత ఘోరం అండి దిలీప్ గారు. అసలు ఏంది సార్ అసలు మనోళ్ళు? అబ్బే సరే, కానీ మీలో ఉపవాస ప్రార్థన నేను తీసేయటం ఇష్టం లేని వాళ్ళు, కావాలన్న వాళ్ళు చెప్పండి, చేయి చూపించండి. మీరు చేయి చూపిస్తే అందరు రావాలి. అంజిగారికి ఇష్టం లేదనుకుంటా. నేను ఉండను కదా సార్. అసలు ఆయన లిస్టులో తీసేసుకున్నారు అనుకుంటా కదా. ఏదైనా ఒక్కరోజు అన్న ఉంటే బాగుంటుంది కదా సార్. ఫాస్టింగ్ ఊరికే అంటున్నా, ప్రేమతో అంటున్నాను. మీరు ఫాస్టింగ్ ఉంటున్నారా? సరే, వచ్చే వారం నుంచి తీసేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకని మీరు వద్దన్నారు, ప్రార్థనకు రావట్లేదు అంటే మీకు బాగా తెలివి ఎక్కువైంది. వాస్తవం అది. మాకు తెలియదా? నా చేత కదా? మీరు బహు తెలివి కలిగినటువంటి వారు. ప్రార్థన పెట్టమంటున్నారు కానీ రావట్లేదు. అందుకని వచ్చే శనివారం నుంచి ఉపవాస ప్రార్థన లేదు.
మీ అందరూ ఆలోచించుకొని చెప్పండి అనే ఛాన్స్ కూడా ఇంకా మీకు లేదు. వందనాలు అందరికి. అయితే ఇంకా ఆ సబ్జెక్ట్ అంతవరకు లేదు. ఇక వచ్చే శనివారం నుంచి ఉపవాస ప్రార్థన లేదు. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, తిని పడుకోండి, పనులకి వెళ్ళండి. ఈ వాళ్ళ నుంచి 6 రోజులు పని చేసుకోవచ్చు. మీరు వారానికి 6 రోజులు పని చేసుకోవచ్చు. వాస్తవం చెప్తున్నానండి, నేను సీరియస్గా చెప్తున్నాను. వచ్చే శనివారం నుంచి మీకు ఉపవాస ప్రార్థన లేదు, తీసేశాను. వందనాలు. ఇక పాయింట్లోకి వద్దాం రండి. 2వ చదవండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం. రాజు గుమ్మం ఎదుటకు వచ్చి గొనె పట్ట కొనుకొనివాడు రాజు గుమ్మంలో ప్రవేశించకూడదని ఆజ్ఞ కలదు. అంటే గుమ్మం దగ్గరకు వచ్చి, రాజు గుమ్మం కోట గుమ్మం దగ్గరకు వచ్చి, రాజు గుమ్మం కోట గుమ్మం దగ్గరకు వచ్చి, ఇదిగో నవ్వే చూడండి, బూడిద పోసుకొని గొని పట్టేసుకుంటే కుదరదు, చంపేస్తారండి. ఈయన కూడా ఏం చేశాడు? తెగించి, ఏం పర్లేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ విషయం అందరికీ తెలియాలి, యూదులంతా కాపాడబడాలి, దేవుని పిల్లలు కాపాడబడాలి అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన. చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా చేయడానికి రాలేదు. నిజంగానే నీళ్లు కుమ్మరించినట్టుగా మహారోదన, మహాశోకం ఎత్తి ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కడ? రాజు కోట గుమ్మం ఎదుట. అక్కడికి వెళ్ళి అలా చేస్తే చచ్చిపోతారు, చంపేస్తారు. అయినా తెగించి. ఇక మన భక్తి ప్రార్థన పెట్టాము, రమ్మన్నాన్ని రానటువంటి భక్తి మీద ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి సార్. చిచ్చి సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన దైవిక రోషము కలిగి ఉండాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. దైవిక రోషం, డివైన్ ఫైర్నెస్. నేను ఒకసారి చెప్పాను మీకు, డివైన్ ఫైర్నెస్ అని వాక్యం చెప్పాను, గుర్తుందో లేదో. అప్పటికప్పుడే మొక్కజొన్న కంకి కనుక బొగ్గుల మీద పెట్టి శుభ్రంగా అటు ఇటు కాల్చి శుభ్రంగా తినేసి అవతల పడేసినట్టే ఆ రోజు వాక్యం విని కాసేపు అగ్ని మీద అట్లా కూర్చుంటారు, లుయ్య అంటారు, ఇంటికి పోయిన చల్లారిపాటు. మీరు ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ప్రజలందరి కొరకు, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేసేవారుగా మార్చబడాలి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన.